వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర సమర్ ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై మంగళ గౌరీ సిల్క్స్. సో ఫస్ట్ కాలర్ ఎవరో లక్కీ కాలర్, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. హలో అండి. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు సత్యవతి. సత్యవతి గారు బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది తూర్పుగోదావరి జిల్లా తుని. అవునా, ఓకే. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఏం వంట చేశారు ఈరోజు? టమాటా పచ్చడి. ఓకే, మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్ అండి, కొబ్బరికాయలు. ఓకే, ఏంటి ఫేమస్ మీ దగ్గర? మా దగ్గర కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయండి. కొబ్బరికాయలు కోనసీమ అంటారు. అవును. పిల్లలు ఉన్నారా? ఇద్దరండి, అబ్బాయి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నారా? ఓకే, మీ వాయిస్ చూస్తే అలా లేదు, చిన్నపిల్లలు ఉన్నట్టుగా ఉంది. పోలేంచండి. మీరు బాగున్నారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, ఏంటి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఇంటి పని సరిపోతాయి. ఖాళీ ఉన్నప్పుడు టీవీ చూస్తామండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చూస్తామండి. న్యూస్ అదే చూస్తాము, బాగుంటున్నాయి. మ్మ్. శారీస్ అవి పంపిస్తున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళకి వచ్చింది. ఓకే. మాకు కూడా విన్ అవ్వాలి, మరి చెప్తాము అందరికీ. విన్ అవుతారు ఖచ్చితంగా. సో చెప్పండి, మీరు ఏదైనా టిప్ కానీ ఇలా ఏమైనా చెప్తారా? సాంగ్ పాడడం కానీ, సాంగ్ పొడుపుగా అడగడం కానీ. పాట పాడతానండి. పాట పాడతానండి. పాడండి పాడండి. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపమా, ఇండి వెన్నెలే ఎండల్లే మండి అల్లాడిపోతాను. గట్టిగా పాడండి. టెన్షన్ అవుతుందండి. టెన్షన్ ఎందుకు, ఇంట్లో ఫోన్లో మాట్లాడతారు కదా, సేమ్ అలానే మాట్లాడండి. ఫోన్లోనే మాట్లాడుతున్నానండి. మరి టెన్షన్ ఎందుకు? టెన్షన్ అవుతుంది కదండి, బయట లైవ్ అలాగే. మీరంటే యాంకర్స్, న్యూస్ రీడర్స్ మరి బాగా మాట్లాడతారు, మాకు టెన్షన్ రాదు. అస్సలు అవసరం లేదు టెన్షన్. ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడతారో మీరు నాతో కూడా అలానే మాట్లాడండి. సో బాగా అయితే టీఆర్పీ రేటింగ్ వచ్చేది మీ ఛానల్ మామూలుగా కాదు. ఆ పొజిషన్ లోకి వచ్చేది చూడండి. నేను ఎవరన్నా అంటే అవుతుంది అంటారు. ఓ, అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, బాగా పాడారండి. ఓకే అండి. క్వశ్చన్ అడగనా? అడగండి, కొంచెం ఈజీగా అడగనా? ఓకే, ఎలాంటి క్వశ్చన్ అడగను నేను మీకు? టీవీ చూస్తా అంటున్నాను, న్యూస్ చూస్తారా? హలో సత్యవతి గారు. చూస్తామండి. ఓకే, జీకే క్వశ్చన్ అడగనా మరి? జనరల్ నాలెడ్జ్ అడగండి. ఓకే, 2000 నోట్ను ముద్రించడానికి గవర్నమెంట్కి ఎంత ఖర్చు అయ్యేది? మీకు స్క్రీన్ పైన కూడా క్వశ్చన్ వస్తుంది, అండ్ అలాగే పక్కన సెకండ్స్ కూడా ఉంటాయి. ఇన్ టైంలో మీరు ఆన్సర్ చేయాలి. క్లూవా? చాలా అమౌంటే. 2000 నోటును ముద్రించడానికి గవర్నమెంట్కి ఎంత ఖర్చు అయ్యేది? 1000 కోట్లు అండి. అవునా? అనుకుంటున్నా. అలా కాదు, 2000 నోట్ ఒక్కటి ఉంటుంది కదా, ఆ ఒక్కదాన్ని ముద్రించడానికి గవర్నమెంట్కి ఎంత పడేది? ఆప్షన్ ఇవ్వండి కొంచెం. టైం అయిపోతుంది. 4 3 ఏమన్నా చెప్పండి కొంచెం. సారీ అండి, టైం అయిపోయింది, నేనేం చేయలేను. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసి గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో హాయ్ అండి. హాయ్ అమ్మ, నీ పేరేంటండి? మమత అండి. మీ పేరేంటి? నా పేరు పద్మావతి. పద్మావతి, ఓకే. ఏం చేస్తూ ఉంటారండి? నేను గృహిణి. గృహిణి. తెలుగులో భలే చెప్తున్నారండి గృహిణి అని. మన తెలుగు వాళ్ళం అమ్మ, తెలుగులో మర్చిపోకూడదు కదా, తెలుగులోనే మాట్లాడాలి. అవును. సో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ సమయంలో వంట, టిఫిన్లు అవి, వంట చేయడం. ఎక్కడ ఎక్కడ మీది? పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ. ఓకే అండి. ఏంటి మీ ఫేమస్ మీ దగ్గర? మా ఫేమస్ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి జన్మస్థలం. రేపు అమ్మవారు ఆత్మార్పణ, అగ్నిగుండ ప్రవేశం అయిన రోజు రేపు. ఓకే, రేపు సీఎం గారు బాగా ఓకే, వెళ్తున్నారా మరి మీరు కూడా?
మా అమ్మవారు గుడి ఎదురుగుండానే మా ఇల్లు. ఓ మాకు కూడా మంచి జరగాలని మొక్కండి. అలాగమ్మా, నేను 3 సార్లు ఓడిపోయి ఏ రోజైనా విన్ అవ్వాలని కోరిక. ఖచ్చితంగా విన్ అవుతారు. నేను వచ్చాను కదా, విన్ అవుతారు మీరు. నా మూవీ గురించి అడగమ్మా. ఆ చెట్లు అవునా? పొట్లు మనకేం సరే తెలియదు. ఓకే, దానికంటే ముందు మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా వారు టీచరు. టీచర్. ఓకే, పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? పెద్ద బాబు లండన్ లో జాబ్, చిన్న బాబు బిజినెస్. ఓకే, బాగా సెటిల్ అయ్యారనమాట. ఓకే, సో టీవీ చూస్తూ ఉంటారా? టీవీ తక్కువ అమ్మా, నేను పారాయణాలకు అది వెళ్తూ ఉంటాను. మ్మ్. ఇగో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ఛానల్స్ పెట్టి నాకు ఇలాంటి చూడటం ఏంటి ఇంట్రెస్ట్. ఓకే, ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్? నేను 1 month నుంచి వస్తున్నాను. అప్పుడే 3 సార్లు చేసాను, 3 సార్లు కూడా ఓడిపోయాను. ఓకే, సో మీరేమైనా టిప్ చెప్తారా? టిప్స్ చెప్తే ఇప్పుడు చలికాలం కదా, అందరికి దగ్గులు, అవును, కంప కఫం అది ఎక్కువగా ఉంటుంది కదా. మెయిన్ గా సీజనల్. ఇది కరక్కాయ ఉంటది కదా, ఆ కరక్కాయ చెదకొట్టి ఆ కరక్కాయ పేడు నోట్లో వేసుకుని అది నవ్వులుతూ ఊట మింగుతూ ఉంటే దగ్గుతుంది, కఫం దగ్గుతుంది. ఓకే, మంచి టిప్ ఇది ఈ సీజన్ లో అయితే. ఆ, చాలా మందికి ఈ 2 మంది సీజన్ లో వాళ్ళ దగ్గు గానీ పద్ధతిలో ఫీవర్ దగ్గు. గానీ ఏదైనా వస్తే అసలు తగ్గదు. కరక్కాయ చాలా బాగా పనిచేస్తుంది. మంచి టిప్ చెప్పారు. అని గెలిపించాలి. మూవీ గురించి అడిగమ్మా. మూవీస్ గురించి అడగనా? ఉమ్. మూవీస్ గురించి అంటే సరే ఓకే, పోనీ ఇమేజ్ ఇవ్వనా మీకు? ఇమేజా? ఆ, ట్రై చేస్తాను. ఇవి ఏం మూవీ అడగకూడదా? లేదు, నేను అడుగుతాను. నేను ఏది అడగాలో నేను అదే అడుగుతాను, సో అందుకని. సరే ఒక ఒక ఆ? ఏంటది? సరే నేను అడుగుతాను, చెప్పండి. మీరు గెలవాలనే నేను కోరుకుంటున్నా, అందుకే అడుగుతున్నా. ఇమేజా మూవీయా? ఇమేజ్ ఇవ్వనా? ఇమేజ్ ఇచ్చిన మూవీ గురించి అడగమ్మా. 3 సార్లే, చాలా బాధగా ఉంది. ఇమేజ్ ఇచ్చేస్తాం, మూవీ గురించి అంటే కష్టం. ఇమేజ్ అయితే ఇచ్చేస్తాను, చూడండి ఒకసారి. సర్లే, అంత దేవదేనా. 3 సార్లు అయింది. ఏం కాదు, మీరు గెలుస్తారు. ఇమేజ్ వచ్చేసింది అండ్ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూడండి, మీకు అక్కడ ఇమేజ్ వస్తుంది, మీకు వస్తుంది. ఒకసారి చూడండి, మీకు ఇమేజ్లో తెలుస్తున్నారా ఎవరు అనేది ఇన్ టైంలో చెప్పాలి. హలో, పాయల్ రాజ్పుత్. ఏంటండి? రాజ్పుత్, పాయల్ రాజ్పుత్. లేదండి, ట్రై చేయండి. పాయల్ రాజ్పుత్. షోరా? లాక్ చేయనా? చూరు. ఓకే, 4 seconds, ఇంకా 3, 2. పాయల్ రాజ్పుత్. ఓకే, రివీల్ చేయండి. ఓ సారీ అండి, పాయల్ రాజ్పుత్ కాదు, వరలక్ష్మి శరత్ కుమార్. సో నెక్స్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, హాయ్, హాయ్. మీ పేరు? విఘ్నేశ్వర్ అండి. విఘ్నేశ్వరి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. సో ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఏం చేస్తుంది పాప? పాప చదువుకుంటుంది మేడం. ఓకే ఓకే, ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తారు? ఏముంది మేడం, టీవీ చూసుకోవడం, ఇంట్లో వంట చేసుకోవడం, పనులు. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? కార్తీక మాసం నుంచి చూస్తున్నా మేడం. ట్రై చేశారా మరి? కాల్ చేశారా? కాల్ చేశారా ఇంతకు ముందు? కలవలేదు మేడం, ఎన్నిసార్లు ఎప్పటి నుంచో try ఇప్పుడే ఫస్ట్ చేస్తున్నా. టైమా? అవును మేడం. వావ్, కొంతమందికి అయితే ఈ రోజు చూడంగానే ఈ రోజే కలిసిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది మేడం. నాకు కూడా మీతో మాట్లాడుతుంటే. కానీ కరెంటు పోయింది మేడం, ఇప్పుడు అదే భయంగా ఉంది. అదేం లేదు, నార్మల్గా మీరు మాట్లాడేయచ్చు. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పేస్తే అయిపోతుంది, అంతే. సో మా వాళ్ళ కోసం ఏదైనా సాంగ్ పాడతారా? మీ వాయిస్ బాగుంది. పాడతా మేడం. పాడండి. సాపాటు ఎటు లేదు, పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. ప్రపంచ దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్.
ఇంకా అంతే మేడం. బాగా పాడారు, మీ వాయిస్ బాగుంది నిజంగా. నిజంగా బాగుందా మేడం? బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పాడినందుకు మా కోసం. ఓకే, సారీ నేను చాలా క్వశ్చన్ బాగుంది అడగనా? మేడం కలర్. ఆ? మీ సారీ కలర్ బాగుంది. స్టార్టింగ్ ఉంది కరెక్ట్, పవర్ కట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. మీరు గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నా. క్వశ్చన్ అడగనా? ఈజీగా అడగండి మేడం. ఈజీగా అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తే ఈజీ అయిపోతుంది. ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. ఏ సముద్రంలో మనుషులు పడిపోయినా మునిగిపోరు? మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన చూడండి, అలాగే మీకు పవర్ లేదు మేడం, మీరు క్వశ్చన్ మేడం చెప్పండి. ఓకే, ఏ సముద్రంలో మనుషులు పడిపోయినా కూడా మునిగిపోరు? మనిషి పడిపోయినా మునిగిపోరా? అవును, అరేబియా సముద్రమా మేడం? కరెక్టేనా? ఆ, మళ్ళీ అడగనా క్వశ్చన్? మళ్ళీ అడగండి మేడం ఒకసారి. ఏ సముద్రంలో మనుషులు పడిపోయినా కూడా మునిగిపోరు? డెడ్ సీయా మేడం? మ్మ్? డెడ్ సీ, అరేబియా సముద్రం. డెడ్ సీ. షోరా? షూర్ మేడం. వావ్, కరెక్టే అండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హాయ్, నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడేది? మీ పేరు? నా పేరు అను మేడం. అను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహబూబ్ నగర్ జిల్లా. మ్మ్? మహబూబ్ నగర్ జిల్లా. ఓకే, ఏం చేస్తూ ఉంటారు అను? నేను ప్రజెంట్ అంటే మాట్లాడుతున్నాను మేడం, జాబ్ సర్చింగ్ లో ఉన్నా. జాబ్ సర్చింగ్లో ఉన్నారు. మీ వాయిస్ క్లారిటీగా లేదు, కట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వస్తుందా మేడం? కొంచెం బయటకు వచ్చాను. సో చెప్పండి, ఎక్కడున్నారు? అంటే మహబూబ్ నగర్లోనే జాబ్ సెర్చ్ చేస్తున్నారా? అవును మేడం, మహబూబ్ నగర్ జిల్లానే జాబ్ సర్చింగ్. పెళ్ళయిందా మీకు? కాలేదు మేడం, అన్మ్యారీడ్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో? ఖాళీగా ఉన్న టైంలో అయితే మన షో స్టార్ట్ బీఆర్ కింద మాత్రం మన షో స్టార్ట్ అయితే డెఫినెట్ గా చూస్తాను, చాలా ట్రై చేస్తాను. ఓకే. చాలా రోజులైంది మేడం, బిజీ అసలు కనెక్ట్ అవ్వట్లేదు. అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ రోజు అయితే కనెక్ట్ అయినందుకు. ఓకే, సో మీరు ఖాళీగా ఉన్న టైంలో ఈ షో చూస్తా అంటున్నారు. ఇది కాకుండా ఇంకా బీఆర్కేలో ఏ షోస్ చూస్తారు? మేడం మార్నింగ్ అదే న్యూస్ పేపర్ లో లైవ్ ఉంటది కదా మేడం, అదే న్యూస్ పేపర్ ని మొత్తం వార్తలు చదువుతారు కదా. అవును. మార్నింగ్ అది చూస్తాను. ఇంకా బరాబర్ ముచ్చట్లు చూస్తాను. అది మీరే కదా మేడం? నేనే. మమత గారు కదా మీ పేరు? నేనే చేసేది. చాలా బాగా చెప్తారు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు ఆనంద సిద్ధి చూస్తుంటాను మేడం. ఓకే, సో క్వశ్చన్ అడగనా? అడగండి మేడం. దానికంటే ముందు మీరు ఏదైనా టిప్ కానీ చెప్పడం కానీ లేకపోతే పొడుపు కథ కానీ సాంగ్ కానీ పాడతారా? ఓకే మేడం, సాంగ్ పాడతాను మేడం. ఈరోజు గురువారం ఇంకా బాబు సాంగ్ పాడతాను. ఓకే. లేలే బాబా నిద్రలే భయ్యా, ఏలే స్వామి మేలుకో భయ్యా, రవి తేజ కిరణమే నీ చెరను కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసిరా బాబా, లేలే 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 బాబా నిద్రలే భయ్యా, లేలే స్వామి మేలుకోవయ్యా. ఓకే మేడం. ఓకే, బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. కొంచెం ఈజీగా అడగరా మేడం? నేను ఈజీగానే అడుగుతాను, మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అవునా, మూవీస్ లో అడగండి మేడం. మూవీస్ అడగనా? మూవీస్ చెప్పినంత వరకు ట్రై చేస్తాను, కానీ కొద్దిగా ఈజీగా అడగండి మేడం. చాలా రోజులు ట్రై చేస్తున్నా, ఈరోజు కనెక్ట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క ఇమేజ్ ఇవ్వనా పోనీ మీకు? ఏంటి మేడం? ఇమేజ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ స్క్రీన్ పైన, అది ఎవరు అనేది మీరు చెప్పాలి. కానీ ఇమేజ్ చాలా ఏంటంటే న్యూ వాళ్ళు వస్తున్నారు, నాకంత ఐడియా రాదు నేమ్స్. ఓకే, నేను సినిమా చూడడమే తక్కువగా. ఓకే, జీకేకి సంబంధించి అడగనా పోనీ మరి? ఏంటి మేడం? జీకేకి సంబంధించి అడగనా? జనరల్ నాలెడ్జ్ జీకే ఇంతకు ముందు జీకేనే అడిగారు, ఓడిపోయినాను. ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, బట్ కొద్దిగా ఈజీగా అడగండి మేడం కొద్దిగా. ఓకే.
జీకే అడగనా? కాకుండా కొద్దిగా ఈజీగా వచ్చేటట్టు చాలా రోజులు ట్రై చేస్తున్నాం మేడం, ఈ రోజు లక్కీగా దొరికింది. మీరు గెలవాలని నేను కూడా కోరుకుంటున్నానండి. ఈ చేతుల్లో ఉంది మేడం, ఈజీగా అడిగితే చెప్పగలుగుతాం. నేను ఈజీగానే అడుగుతాను మీకు ఆన్సర్ తెలిస్తే. ఓకే, జీకే కాకుండా సినిమా ట్రై చేయండి మేడం, ట్రై చేస్తాం. చిరంజీవి గారిదైనా మై ఫేవరెట్ హీరో చిరంజీవి కాబట్టి నేను అడుగుతాను క్వశ్చన్, మీకు డిస్ప్లే అవుతుంది, పక్కన సెకండ్స్ కూడా పడుతుంది. ఇన్ టైంలో మీరు ఆన్సర్ చేయాలి, ఓకేనా? ఓకే మేడం. ఓకే. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్ళీ నడవదు. రిపీట్ చేయనా? ఇస్తున్నాడు, కొద్దిగా క్లూ ఇయ్యరా మేడం? అది అందరి ఇళ్లలో ఉంటుంది మేడం గడియారమా? హలో మేడం. చెప్పండి చెప్పండి, కాదు దగ్గరలో ఉన్నారు, చెప్పండి. మేడం నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్ళీ నడవదు. అది టైం అయిపోతోంది. చీపురా మేడం? చీపురు కట్టేనా? లేదండి, లాస్ట్ 3 seconds. మేడం గడియారం మేడం, సమయము. 1. సమయం. సారీ అండి, టైం అయిపోయింది. ఇన్ టైంలో మీరు చెప్పలేకపోయారు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలవాలని నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో హలో హలో, హాయ్ అక్క. హాయ్, ఎవరు? అరుణ అక్క. అరుణ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అక్క. రాజమండ్రి. ఏం చేస్తుంటారు అరుణ? నేను హౌస్ వైఫ్ అక్క. హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా? చిన్న కిడ్ ఉన్నాడు అక్క. నేను కాక మొన్నే మాట్లాడాను మీతో. అవునా? అవునక్క. నాతోనే మాట్లాడారా? మీతోనే ఆల్రెడీ 2 times మాట్లాడాను అక్క. నిన్న కాక మొన్న మాట్లాడాను అక్క. ఓకే ఓకే ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు మరి ఖాళీగా ఉన్న టైంలో? చెప్పండి. ఖాళీగా ఉండేవంటే బాగుతోనే సరిపోద్ది అక్క నాకు డే అంతా. ఓకే. సో ఏం స్పెషల్ చేశారు? రాజమండ్రి అంటే ఫుల్ స్నాక్స్కి అయితే అసలు కొదవ ఉండదు అక్కడ. అవునక్క. అంటే నేను మాది అత్తయ్య గారు వాళ్ళది దేవరపల్లి అక్క. నేను అమ్మ వాళ్ళని చూద్దామని రాజమండ్రి వచ్చాను. ఓకే. ప్రస్తుతానికి రాజమండ్రిలో ఉన్నాను అక్క. ఓకే, ఏం వంట చేశారు మరి? ఇవాళ పొటాటో కర్రీ అక్క. ఓకే, బాగా మాట్లాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఏదైనా చెప్తారా మా వాళ్ళ కోసం? సాంగ్ పాడడం కానీ, టిప్ చెప్పడం కానీ, పొడుపు కథ అడగడం కానీ. సాంగ్ పాడతాను అక్క. పాడండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది సఖీ ఇదే మల్లరి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది చెలి ఇదే నారడి, నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన, ఓ దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన. అంటే అక్క చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో నిజంగా? మచ్ అక్క. సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అక్క నాకు. మీతో పాటు నేను కూడా హమ్ చేసా. థ్యాంక్ యూ అక్క. ఓకే, క్వశ్చన్ అడగనా? ఈజీగా అడగండి అక్క. ఫోర్త్ టైం అక్క ఇది. మీరు గెలుచుకోవాలని నాకు ఉంటుంది. అక్క క్వశ్చన్ ఇచ్చి 3 ఆప్షన్స్ ఇచ్చి ఆ రూల్ పెట్టచ్చు కదక్క. మంచి ఐడియా. అవునక్క. అంటే కొంచెం ఫోన్ కలవడమే కష్టంగా ఉందక్క. అవును, అందరూ కాల్ చేస్తూ ఉంటారు కదా, సో బిజీ వస్తూ ఉంటుంది. ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, బిజీ వస్తూ ఉంటుంది. సో ఇది ఎన్నోసారి కాల్ చేయడం? ఇది 4th టైం అక్క. 4 times మాట్లాడారా? మాట్లాడాను అక్క. నీతోనే 3 times మాట్లాడాను. 1 time ఏమో పద్మక్కతో మాట్లాడాను. ఓకే ఓకే. సో క్వశ్చన్ అడగనా? ఇమేజ్ ఇవ్వండి అక్క. ఇమేజ్ ఇవ్వనా? ఈజీగా ఇవ్వండి అక్క. ప్లీజ్ హెల్ప్ చేయండి అక్క. నేను హెల్ప్ చేస్తాను. మీరు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది మీరు గెలుస్తారా లేదా అనేది. ఓకే, ఇమేజ్ ప్లీజ్. ఇవ్వండి. ఇమేజ్ వచ్చేసింది, పక్కన సెకండ్స్ కూడా వచ్చేసింది. చూడు ఒకసారి. అక్క. ఇంకా రాలేదు. 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148
సమంత అక్క. ఆ? హలో సమంత కరెక్ట్ అక్క. కరెక్ట్ గా చూడండి. తమన్నా అక్క, తమన్నా. తమన్నానా? మీరు మీరు ఓకే లాక్ చేయనంటే లాక్ చేస్తాను నేను ఆన్సర్. తమన్నా అక్క, షూర్ అక్క. షూరా? తమన్నా. తమన్నానా? షూర్ అక్క. ఫిక్సా? ఇంకో ఆప్షన్కి వెళ్ళిపోదామా? లేదక్క, తమన్నా ఫిక్స్ చేయండి అక్క. తమన్నా ఫిక్స్. ఓకే 3, 2, 1 రివీల్. ఓ సారీ కృతి శెట్టి, తమన్నా కాదు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హాయ్ అక్క. హాయ్, కొంచెం గట్టిగా మాట్లాడరా, మీ వాయిస్ నాకు క్లారిటీగా వినిపించట్లేదు. సరే అక్క. మ్మ్. నా పేరు శ్రీలక్ష్మి అక్క. శ్రీలక్ష్మి, కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు మీ వాయిస్ వినిపించట్లా. సరే అండి. సరే అండి, గట్టిగా చెప్తున్నారు, తర్వాత మాట్లాడేటప్పుడు మెల్లిగా వస్తుంది. సరే చెప్ప. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ డిస్ట్రిక్ట్ అండి. మ్మ్? కాకినాడ డిస్ట్రిక్ట్. కాకినాడ. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీరు గట్టిగా మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడతాను, లేదు అని అంటే లైన్ కట్ అయిపోతుంది. సరే అండి. సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు శ్రీలక్ష్మి గారు? స్టడీ అయిపోయిందండి, ఖాళీగా ఉన్నారు. సో జాబ్ సెర్చ్ చేస్తున్నారా? లేదండి, ఖాళీ. ఓకే, సో ఈ ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? బిఆర్కే న్యూస్ చూస్తామంటే. ఏమేం ప్రోగ్రామ్స్ చూస్తారు ఇది కాకుండా? బరాబర్ ముచ్చట్లు, మ్మ్. ఆనంద సిద్ధి గంట చూస్తాం. మ్మ్? ఆనంద సిద్ధి గంట చూస్తాం. ఆనంద సిద్ధి, బరాబర్ ముచ్చట్లు. అవునండి. ఇంకా ఏం చూస్తారు ఇవి కాకుండా? న్యూస్ చూస్తారా? న్యూస్ చూస్తాం అప్పుడు. మ్మ్. ఏం నచ్చుతుంది మీకు? ఈ ప్రోగ్రామ్ బాగుంటుంది, బరాబర్ ముచ్చట్లు ఇంకా బాగుంటుంది. బరాబర్ ముచ్చట్లు ఎవరు చేస్తారు తెలుసా? నేనే చేస్తాను. మీరే చేస్తారు తెచ్చండి. సో చెప్పు, మా ప్రేక్షకుల కోసం ఏదైనా టిప్ చెప్తారా? చెప్తానక్క. ఓకే చెప్పండి. ఒక స్పూన్ హనీ తీసుకుని మ్మ్. ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకొని ట్యాన్ ఉన్న చోట రాసుకుంటే ట్యాన్ తగ్గుతుంది. ఓకే, మంచి టిప్ అమ్మాయిలకైతే. అవునక్క. మ్మ్. సో నీ క్వశ్చన్ అడిగినా? ఈజీగా అడగక్క, చాలా సార్లు ట్రై చేస్తున్నా, కలుగుతూ ఉంటుంది. కాల్ చేశారా ఇంతకు ముందు? చాలా సార్లు ట్రై చేస్తున్నాం, కలవలేదు. ఈ రోజే ఫస్ట్ టైమా? ఓకే, నేను క్వశ్చన్ అడిగినా మరి? కలవట్లేదండి. నేను ఈజీగానే అడుగుతాను. ఓకే, ప్లాస్టిక్ కరెన్సీని మొట్టమొదటిసారిగా ఏ దేశం పరిచయం చేసింది? స్క్రీన్ పైన మీకు క్వశ్చన్ కూడా డిస్ప్లే అవుతుంది, ఇక్కడ టైం కూడా ఉంటుంది. ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. శ్రీలక్ష్మి గారు, మీరు గెలవాలని కోరుకుంటున్నా నేను. ప్లాస్టిక్ కరెన్సీ మొట్టమొదటి ఏ దేశం పరిచయం? ప్లాస్టిక్ కరెన్సీని మొట్టమొదటిసారిగా ఏ దేశం పరిచయం చేసింది? ఇంగ్లాండ్ అనుకుంటున్నాను అక్క, కాకపోతే ఏంటి? ఇంగ్లాండ్ అనుకుంటున్నాను. షోరా? కాకపోతే దగ్గరలోనే ఉన్నారు. 3 seconds లాస్ట్. 3, 2, 1. సారీ అండి, సారీ. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మీరు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హలో, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా, రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మి, కాల్ చేశారు కదా ఇంతకు ముందు? 2 times చేశాను, విన్ అవ్వలేదు. నేను మాట్లాడాను కదా, నాతోనే మాట్లాడారు కదా? ఒకసారి మీతోను, ఒకసారి పద్మగా. ఓకే, సో ఏం చేస్తున్నారు? ఏమి చేయట్లేదు, ఇప్పుడే భోజనం అయింది, మీ కాల్ చూస్తూ ట్రై చేస్తున్నా. మీకు చూడండి, కాల్ కలిసిపోయింది. అలా కలిసిపోయింది, రోజు ట్రై చేస్తున్నా. ఇంకా చెప్పండి, ఏం వంట చేశారు? ఏమంటే క్యాబేజీ కూర, టమాటా చారు. క్యాబేజీ కూర, టమాటా చారు. అవునవును, ఇవాళైనా విన్ని చేయిస్తారా? ఓకే ఓకే, సులువుగా సినిమాలు అడగండి. నేను సులువుగా అడుగుతాను. దానికంటే ముందు మీరు ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా? టిప్ కానీ లేకపోతే ఏదైనా సాంగ్ పాడడం కానీ. సాంగ్ పాడతా. పాడతారా? పాడండి. నీకు సాంగే పాడుతున్నాను రోజును లైవ్ లో.
పాడండి. ఓకే. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి, నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి, నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా ఏడి ఇంకొకసారి నవ్వవే చంద్రచకోరి. బాగుందా? బాగా పాడారండి రాజలక్ష్మి గారు. ఉన్నప్పుడు ఎక్కువ వాడతాను, మళ్ళీ కాల్స్ ఉన్నాయి కదా. ఓకే సరే, ఓకే. క్వశ్చన్ అడిగేనా? అడిగాను, కొంచెం ఈజీగా అడగరా? ఓకే. ఆ, మనిషి చనిపోయే 30 సెకండ్ల ముందు ఏ అవయవం రక్తాన్ని తీసుకోదు? మనిషి చనిపోయే ముందు 30 సెకండ్లకి ముందు ఏ అవయవం రక్తాన్ని తీసుకోదు? రక్తం తీసుకోదా? మ్మ్. ఇది అనుకుంటున్నాను, గుండె. గుండె కొంచెం ఉంటుంది కదా. గుండె. ఇక్కడ క్వశ్చన్ రాలేదు సరిగ్గా. 30 సెకండ్స్ ముందు ఏ అవయవం కన్ఫామ్ గా మీరు లాక్ చేయమంటే నేను లాక్ చేసేస్తాను ఆన్సర్. చేసేయండి, పర్వాలేదు. గుండె. గుండె ఉంటుంది అంటారు కదా. ఓకే. గుండె కరెక్ట్ ఆన్సరే. ఓకే, టైం అయిపోతుంది మరి. ఓకే చేసేయండి, లేకపోతే మళ్ళీ చేస్తా. ఏం పోయింది, మీతో మాట్లాడతా. ఓకే 3, 2, 1. కాదా? ఓ సారీ అండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను మీరు తప్పకుండా గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో చూసారు కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై మంగళగౌరి సిల్క్స్. సో చూస్తూనే ఉండండి, రోజు కాల్ చేయండి, ఆన్సర్ కరెక్ట్గా చెప్పి పట్టుచీర గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.